హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు వస్తున్న చాలా ఫోన్లలో డాల్బీ అట్మాస్ అనే పదం వింటూనే ఉన్నాం. మరి ఇప్పుడు ఈ డాల్బీ అట్మాస్ అంటే ఏంటి అన్నది పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఈ డాల్బీ అట్మాస్ అంటే సరౌండెడ్ సౌండ్ టెక్నాలజీ అని అర్థం. అంటే చుట్టుపక్కల ఉన్న సౌండ్ అంతా అని అర్థం. ఇప్పుడు ఎటు నుంచి వచ్చే వాయిస్ అంతా అటు నుంచే వినిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం నార్మల్ ఫోన్లో కనుక ఏదైనా వీడియోస్ తీసినా లేదంటే యూట్యూబ్లో కనుక వీడియో చూసినట్లయితే అది ముందు నుంచి వచ్చినట్లే అని అనిపిస్తూ ఉంటుంది. కానీ డాల్బీ అట్మాస్ ఎనబుల్డ్ ఫోన్లో అలా కాదు. ఎటు నుంచి వచ్చిన సౌండ్ అటు నుంచే వినిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు రైట్ నుంచి వచ్చే సౌండ్ రైట్ నుంచే, లెఫ్ట్ నుంచి వచ్చే సౌండ్ లెఫ్ట్ నుంచే, అలాగే మీద నుంచి వచ్చేది మీద నుంచే, ముందు నుంచి వచ్చేది ముందు నుంచే వినిపిస్తూ ఉంటుంది. ఇలా ఈ డాల్బీ అట్మాస్ ఎనబుల్డ్ ఫోన్ అయినా కానీ లేదంటే వేరే థియేటర్ వేరే సౌండ్ అయినా కూడా ఇక్కడ మనకు 108 సౌండ్ ఇలా 360 డిగ్రీస్ ఉంటాయి కదా, 108 డిఫరెంట్ లొకేషన్స్ నుంచి అది వీడియోలో ఆ సౌండ్ని ఎన్కోడ్ చేయగలదు. అంటే వీడియోలో ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందో అక్కడి నుంచే మనకు ఆడియో వినిపించడం అయితే జరుగుతుంది. ఇలా చెప్తే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు మనం ఒక మూవీని థియేటర్లో చూస్తున్నాం అని అనుకోండి, ఆ మూవీ డాల్బీ అట్మాస్కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఆ థియేటర్ డాల్బీ అట్మాస్కు ఎనబుల్డ్ అయిన థియేటర్ అని అనుకోండి. ఇప్పుడు మూవీలో క్లైమాక్స్ ఫైట్ జరుగుతూ ఉంటుంది. క్లైమాక్స్ ఫైట్లో హీరో ఎలా వస్తాడు, హీరోయిన్ విలన్ దగ్గర ఉంటుంది కదా, హీరో తనని కాపాడడానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అలా వస్తుంటే విలనే తనకు ఎదురు వస్తూ ఉంటాడు ఫైట్ జరగటానికి. ఇప్పుడు హీరో ఇలా ఉరికి వస్తున్నాడు అంటే కింద నుంచి షూస్ సౌండ్ లేదంటే మట్టి సౌండ్ వస్తుంది. అలాగే విలన్ తన ముందు నుంచి వస్తున్నాడు కాబట్టి తన ముందు నుంచే సౌండ్ రావాలి. అలాగే అక్కడ వెనకాల రౌడీస్ కూడా ఆ విలన్ సపోర్టర్స్ కూడా వస్తూ ఉంటారు. అంటే ఆ విలన్ వెనకాల నుంచి కూడా సౌండ్ రావాలి. ఇప్పుడు ఈ డాల్బీ అట్మాస్ ఎనబుల్డ్ థియేటర్లో ఏంటి, హీరో ఇటు నుంచి వస్తున్నాడు కాబట్టి హీరో షూస్ అయినా లేదంటే కింద నార్మల్ కాలున్నా కూడా ఆ మట్టి సౌండ్ కింది నుంచే వినిపిస్తూ ఉంటుంది. అలాగే మనకు విలన్ ఇలా ముందు నుంచి వస్తున్నాడు కాబట్టి హీరో ముందు నుంచి అలా తన ముందు నుంచే మనకు సౌండ్ వినిపించడం అయితే జరుగుతుంది. అలాగే విలన్ వెనుక రౌడీలు కూడా ఉంటారు కాబట్టి ఆ విలన్ వెనుక రౌడీల సౌండ్ కూడా తన వెనకాల నుంచే వినిపించడం అయితే జరుగుతుంది. అంటే ఈ డాల్బీ అట్మాస్ అంటే ఇప్పుడు మనం ఆ సిచ్యువేషన్లో మనమే అక్కడ ఉన్నట్లుగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు వెనకాల నుంచి వచ్చే సౌండ్ వెనకాలనే, అంటే హీరో వెనకాల ఉన్నాడు అనుకోండి వెనకాల నుంచే వినిపిస్తుంది. అలాగే విలన్ ముందు నుంచి వస్తున్నాడు కాబట్టి ముందు నుంచే వినిపిస్తూ ఉంటుంది. అంటే ఎటు నుంచి వచ్చినా కూడా అటు నుంచే మనకు సౌండ్ వినిపిస్తుంది. ఈ డాల్బీ అట్మాస్ అనేది 108 డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అయితే సౌండ్ని వీడియోలో ఎన్కోడ్ చేయగలదు. అంటే ఇప్పుడు సరౌండింగ్ ఈ చుట్టుపక్కల అంతా 108 ప్లేస్ల నుంచి అయితే వస్తుంది అనుకోండి, ఇక్కడనే మన చుట్టుపక్కలనే అదంతా కూడా వీడియోలో ఎన్కోడ్ చేయగలదు. అలాగే అది ఎటు నుంచి వస్తుందో స్పష్టంగా మనకైతే వినిపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ థియేటర్ ఎగ్జాంపుల్తో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అలాగే మనకు ఈ డాల్బీ అట్మాస్ ఎనబుల్డ్ ఫోన్లో కూడా అంతే. చుట్టుపక్కల నుంచి ఎటు వచ్చినా అంటే ముందు నుంచి వెనక నుంచి ఇలా సైడ్ నుంచి పైనుంచి సౌండ్ వచ్చినా కూడా పైనుండే వినిపిస్తుంది. ఇలా ఫోన్లలో ఇలా వస్తుంది. అలాగే థియేటర్లో మరి అలా ఎలా వస్తుంది, మనకు ముందు నుంచి కింది నుంచి ఇలా ఎలా ఉంటుంది అని అయితే మీకు డౌట్ వస్తుంది. మీద ఆ డాల్బీ అట్మాస్ ఎనబుల్డ్ థియేటర్లో మనకు స్పీకర్స్ మీద ఉంటాయి, రైట్ లెఫ్ట్ అంతా ఉంటాయి. మరి కాళ్ళ దగ్గర ఉండవు అని మీకు డౌట్ రావచ్చు. అక్కడ మీద నుంచి వచ్చిన సౌండే కింద బౌన్స్ అయి మనకు వినిపించడం వల్ల అక్కడ కింది నుంచి వచ్చినట్టయితే వినిపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మరి మీకు ఈ డాల్బీ అట్మాస్ అంటే స్పష్టంగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఫోన్లలోనైతే మనకు అంతగా డిఫరెంట్ తెలియకపోవచ్చు, కానీ మనకు థియేటర్లో అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. మనం ఆ సరౌండింగ్స్లోనే మనం ఆ సీన్లో ఉన్నట్టే మనకు సౌండ్ అయితే వినిపించడం అయితే అది జరుగుతుంది. దీన్నే మనం
సరౌండింగ్ సౌండ్ టెక్నాలజీ అంటే డాల్బీ అట్మాస్ అని అయితే పిలవడం జరుగుతుంది. మరి ఈ ఫీచర్ మన ఫోన్కి అంత అవసరమా అంటే నా అభిప్రాయం అయితే మనకు అది ఫోన్లలో మాత్రం అవసరం లేదనే చెప్తాను. ఎందుకంటే ఫోన్లలో అంత సరిగా ఉండదు. ఇప్పుడు రెండే స్పీకర్స్ ఉంటాయి కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్ నుంచి అంతే వినిపిస్తుంది, సైడ్లో మాత్రమే వినిపిస్తుంది. అప్పు నుంచి అలాగే కింది నుంచి వచ్చేదైతే వినిపించదు కదా. మనకు ఈ డాల్బీ అట్మాస్ ఫోన్లలో అంత ఉపయోగం అనైతే నేనైతే అనుకోవడం లేదు. కానీ థియేటర్లో ఖచ్చితంగా మనకు ఇది ఇలా ఉంటే చాలా బాగా ఉంటుంది, ఈ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటే. మరి ఈ డాల్బీ అట్మాస్ అంటే ఏంటో మీకు పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్ నౌ.